ఏ అన్నిటికి ప్రీవియస్ అంటావు ఏదమ్మా మనం అవుమా ఇప్పుడు ఆ ఇవి లోపల ఉన్నాయా? ఈ లోపల ఎందుకు పెట్టుకున్నారమ్మా మీరు? ఇది కూడా చూడండి సార్ స్టేట్మెంట్ కనీసం రాసింది వాళ్ళే ఆర్ఐ. ఏం అంత బాధలుగా ఉన్నప్పుడు ఎందుకు తీసుకోవాలబ్బా? ఏం సార్ మళ్ళీ ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కదా సార్ బా పంచకపోతే. అవునా? ఇంకొకటి తంబు పర్మిషన్ కోసం ఎన్నిసార్లు సార్ తంబు ఏమో మళ్ళీ ఈ బ్యాక్ లాగ్ ఎవరి కాడ జరిగింది గతంలో? సార్ ఈ గతంలో మాకన్నా జరిగింది సార్. అదే చెప్పవే. జరిగింది సార్, జరిగింది చెప్పలేదు, టెక్నికల్ ఇష్యూ సార్. ఆ టెక్నికల్ ఇష్యూ ఎందుకు మీరు క్లారిఫై చేసుకోలేదు? అప్పటి నుంచి లెటర్లు పెడుతున్నాము సార్, హియరింగ్ అటెండ్ అవుతున్నాం. క్లియర్ చేసుకోవాలండి, క్లియర్ చేసుకోవాలి. తిరిగి మీ దగ్గర జరిగిన పొరపాటు మాకు ఆడ ఇంత స్టాక్ ఇచ్చిండ్రు మాకంటాడు, మీరు చేసిన పొరపాటే అది. ఏ అన్నిటికి ప్రీవియస్ అంటావు ఏదమ్మా మనం అవుమా ఇప్పుడు ఆ ఇవి లోపల ఉన్నాయా? ఈ లోపల ఎందుకు పెట్టుకున్నారమ్మా మీరు? అసలు ఇంట్లో ఎందుకు ఉందండి షాపు అండి? ఏమి డిటి గారు ఇంట్లో షాప్ ఎందుకు పెడతారు? అసలు షాప్ అనేది సపరేట్గా ఉండాలండి. మీరేమి మీరు ఇళ్లలో షాపులు పెడితే ఎట్లా? ఆథరైజేషన్ డోర్ నెంబర్ ఉన్నప్పుడు ఫ్యామిలీ ఉండకూడదు ఎట్లా? ఇది షాప్ లెక్క పెట్టండి, ఇష్టం వచ్చినట్టు పెట్టుకొని ఇళ్లలో పెట్టుకొని. ఏంది ఇది సిబి అంటారు? చూడండి ఏం దీని లెక్క చూడండి. ఏందో గుమ్మరిమ్మా ఏంది సిబి అంటే నీ ఉండాలి కదా నీ దగ్గర. సిబి అంటే నీ దగ్గర ఉండాలి కదమ్మా. ఎందుకు వచ్చిన ఈ ప్యాకెట్ ఎక్స్ట్రా నీ కాడ? కొనుక్కునేవు నువ్వు పబ్లిక్ కాడ. ఏం కాదా? తప్పే. చిత్రంగా చెప్తావేను. బాత్రూమ్ లో చూడు, జాలెట్లో చూడు, నీ మాటలు మేము వినలేదు అనుకుంటాడా ఏంది? అయ్యో చూసినాం చూడు, ఈ దొంగ పని బయట పెడతాన్నాం. దొంగ పని కాక పతివర్త పని అది. చెప్పమ్మా. అసగాకమ్మా పెద్దమ్మా, నువ్వు మళ్ళా మాట్లాడుతావు పెద్దమ్మ. తీసుకుపోనోళ్ళు మీరు కొనుక్కున్నారా వాళ్ళ కాడ లెక్కిచ్చి? లేదంటే కన్నా వాళ్ళు వద్దన్న కాడ ఓకే అని కొడతారు, మీరు కొట్టి మిగిలిచ్చుకుంటారు. ఏముందాడ మేము పబ్లిక్ కాడ నుంచి గ్రీవెన్స్ వస్తా ఉంది, డబ్బాలు పెట్టేస్తా ఉన్నారని. దానికి ఏంది మీ రిప్లై అని అడుగుతా ఉన్నా నేను. అంతవరకే. ఇవన్నీ ఇంకా మీరు ఏందో పాత ఎన్ని చెప్తారా? ఏదో నా చేతనైన సాయం చేస్తాడు. అవి ఎట్లా ఒకట గడ్డ వేయడానికి ప్రయత్నం చేస్తాం, పబ్లిక్ అన్యాయం జరగకుండా. అంతేగాని ఇవన్నీ మాకు కాదండి. ఏ కనపడుతుందిలేండి అంతా, అవన్నీ కాదు. సరే ఎవరు లోపల దాపెట్టుకోమన్నారా? దాన్ని చెప్పండి సమాధానం. ఎవరు లోపల దాపెట్టుకోమన్నారా? ఇవన్నీ పేపర్లు కదబ్బా. నువ్వేందో అడ్వకేట్ అంటివి కదా, చెప్పు మరి నాకు సమాధానం చెప్పు. లోపల ఎట్లా పెట్టుకుంటారండి? దానికి ఏంది జవాబుదారి? ఎక్కడి అవి ఎందుకు వచ్చాయి? అది పక్కన పెడదామయ్యా బాబు. ఏంది ఇదో 49 ప్యాకెట్ ఏంది పంచాయతీ అంటాడా? నాకు చెప్పండి దానికి. ఏం తప్పు అంటే ఏంది? ఇంటికి పోవడమే తప్పు, ఇంక వల్ల లేదు ఇడ. తప్పు అంటే ఎట్లా ఊరుకుంటారు చెప్పండి? అదంతా కాదమ్మా, మా తప్పులే. ఏం తప్పు? ఎక్కడి నుంచి వస్తాయి అవి ఎక్స్ట్రా మీ దగ్గర? పబ్లిక్ దగ్గర నుంచి మీరు కొనాలా, లేకుంటే కన్నా వాళ్ళకి ఇచ్చినట్టు తమ్ము పెట్టుకోవాలి. అట్లే కదండి. ఏం చెప్పండి మరి? పేదరాలు అయ్యా బాబు, మాటకు ముందు పేదరాలు, దళితులము ఈ మాటలు వద్దండి. ఏదైనా సరే న్యాయంగా చేయాలా. ఎట్లా న్యాయం అవుతుంది మాది? ఇది న్యాయం ఎట్లయితుంది? ఎట్లా? ఏం దాడి? 18 నెలలైంది నేను అధికారంలోకి వచ్చి. కాదు బాబు, 18 నెలలైంది. ఈ రూట్లో 50-100 సార్లు పోయినా నేను. ఎప్పుడన్నా వచ్చినానా? జనం కానించి నాకు చెప్పేదినండి, జనం కానించి నాకు కంప్లైంట్ ఫోన్ ద్వారా కంప్లైంట్ క్లియర్ వచ్చింది. డబ్బా పెట్టేస్తా ఉన్నారు అనే ఉద్దేశంతో వచ్చినా నేను. అడిగిన డబ్బా పెట్టేస్తా ఉన్నారని వాళ్ళు చెప్పిండు. వాళ్ళు కూడా పరుగనో లేకపోతే గతంలో అందరూ చేస్తాన్నారు మేము చేస్తామని వాళ్ళు చెప్తారు. ఇమ్యూనిటీ గ్రౌండ్స్ ఏందండి? ఇమ్యూనిటీ గ్రౌండ్ దేనికి? ఇమ్యూనిటీ గ్రౌండ్స్ ఎవరైనా సచ్చే దారెమ్మడి పోతా మనం పోయి నీళ్లు వచ్చి అది ఇమ్యూనిటీ గ్రౌండ్స్. తీసుకు హాస్పిటల్ చేస్తే ఇమ్యూనిటీ గ్రౌండ్స్. ఎవరైనా అడుక్కునే వాళ్ళు, పోలేని వాళ్ళు, బీదోళ్ళు వచ్చి అన్నం పెడితే అది ఒక ఇమ్యూనిటీ గ్రౌండ్స్. ఈ 49 ప్యాకెట్లు దాపెట్టుకొని ఇమ్యూనిటీ గ్రౌండ్స్ అంటే ఏంది బా? నువ్వు ఏంది బా నువ్వు అంటే పేపర్లు చూపిస్తావేంది? నాకెందుకు? నేనేమంటానా? నేనేం కాదని లేదు. అవన్నీ తీసేసే నేను మాట్లాడేది.
తప్పు తప్పే తల్లి. రూపాయి చేసినా తప్పే, 10 కోట్లు చేసినా తప్పే, 1000 కోట్లు చేసినా తప్పు తప్పే ఎవరికైనా. అట్లే ఉంటది. అట్టెట్టా చెప్పు. ఏమి ఇచ్చాడావు తల్లి నువ్వు? 20 కేలకు 2 కేలు తక్కువ చేసి ఇచ్చాడావు. అది కాదండి, డబ్బా పెట్టేస్తా ఉన్నారు తక్కువ. ఎందుకు బాబు మీరు మాట్లాడతారండి? డబ్బా పెట్టి తక్కువ ఇచ్చాంది ఆమె బియ్యం. అందరు చెప్పబట్టి నేను వచ్చింది. రాదు నేను కలగనో అంజనం పరిశ్రమ ఊహించో రాలే. ఈడ వచ్చి చూసినావు, అటు జనాలందరూ ఫోన్ చేసి చెప్తా ఉన్నారు నాకు, డబ్బా పెట్టేస్తా ఉన్నారు, 2 కేలు తక్కువ వేస్తా ఉన్నారు అని. అందుకని వచ్చినా నేను. ఏంది అనేది వాస్తవంగా రాగులు తక్కువ ఇస్తాం. 20 కేలు ఉంటే 3 కేలు తక్కువ ఇచ్చి 3 కేలు రాగులు ఇస్తాం. ఇది మీరు ఏంది చిన్నపిల్లలు చెప్పిన బాబు. ఇట్లాంటి షాపులు నేను 100 చూసినా నాయన. నువ్వు నాకు చెప్తే ఎట్లా ఇవన్నీ? 18-19 నెలల నుంచి రాష్ట్రం అంతా తిరుగుతానా. నీ అట్ట డీలర్ షాపులు కొన్ని 100 చూసినా నేను. నాకు మీరు రాగులు తక్కువ ఏందో పిల్లలు చెప్పినట్టు చెప్తే ఎవరికైనా కొత్త వాళ్ళకి చెప్పాలి. అది కాదండి. 17 కేలు బియ్యము తూకం వేసి ఇవ్వాలా, 3 కేలు రాగులు తూకం వేసి ఇవ్వాలి. డబ్బా పెట్టి తూకం ఇస్తే నీకు 2 కేలు తగ్గా. మరి నువ్వు ఆ రోజు కంప్లైంట్ పెట్టిండాలా, మాకు డబ్బా పెట్టించాడారు. పెట్టాలమ్మా, వాళ్ళు చెప్పినారు, వాళ్ళు కంప్లైంట్ పెట్టినారు. అనవసరం ఎందుకు అవుతుంది? అది మీ హక్కు. ఎవరిదైనా సరే ప్రజల హక్కు అది. వాళ్ళకి తూకం ప్రకారం ఇవ్వాలి. మనం ఆ నుంచి తూకం ప్రకారం తెచ్చుకుంటానో తూకం ప్రకారం మనం మిగిలించుకోవాలి. మన కిలోకి రూపాయి కమిషన్ ఇస్తా ఉన్నారు అంతే. అంతటితో తృప్తి పడాలా. లేదు నేను డబ్బా పెట్టేస్తా, ఎప్పుడెప్పుడు ఎవరెవరో చేయడం లేదా అంటే వాళ్ళు గడ్డి తింటారు, మనం తింటామా? అదెంత అనవసరం మనకు. మనం ఎంతవరకు ఉండాలో ఎంతవరకు చేయాలో అదే కరెక్ట్ చేయాలా. దానికి ఇమ్యూనిటీ గ్రౌండ్స్ ఇంకోటి ఏంది ఇమ్యూనిటీ గ్రౌండ్స్? అట్లుండవు దానికి. చేసిన తప్పుకు ఇమ్యూనిటీ గ్రౌండ్స్ ఏంది? కాదు, ఇమ్యూనిటీ గ్రౌండ్స్ అనే వర్డ్ దేనికి వాడతారు? అట్లా ఎట్లా జరుగుతాయండి చిన్న మిస్టేక్స్ ఏంది? కాదమ్మా, అవన్నీ ఎట్టపోయినాయి అంటే బాగుందే. ఒక్కొక్కటి మా దృష్టికి వస్తా ఉంటే చర్యలు తీసుకుంటా ఉంటాం. మాకు ఇంకా డబ్బాలు పెట్టేది వీడియో తీసి నింటే ఇంకా అసలు అవసరమే లేదు. నిమిషాల మీద అయిపోయింది. ఎవరికైనా చెప్తా ఉన్నా నేను, ఎవరైనా డబ్బాలు పెట్టేది వీడియోలు తీసి పెట్టండి. ఖచ్చితంగా నేను ఏం రావాల్సిన పని కూడా అన్నే పంపించేస్తాం ఇంటికి. ఏం కేసు ఇమీడియట్ గా రాస్తారు. డబ్బా పెట్టి ఇవ్వకూడదు. డబ్బా 2 కేలు ఉంటది. 20 కేలకు నువ్వు 2 కేలు డబ్బా పెట్టేసి 2 కేలు వాయా. మనకు తప్పు కదా మాది. అట్లా ఇవ్వకూడదు. అట్లా ఇస్తే ఎట్లా? నీ లెక్కసారి పెంచినా పెట్టా టోటల్ వైజ్ గా చెప్పారు సార్. మొత్తం పోర్ట్ఫోలియోస్ వచ్చి 13,100 ఉన్నాయి సార్. స్కూల్ వైజ్ వచ్చి మొత్తం రైస్ లో వచ్చినాయి సార్. మొత్తం టోటల్ బ్యాగ్స్ వచ్చి కేజెస్ వచ్చి 28,541. ఏమండి ఆ రో ప్రకారం కరెక్ట్ అది? 28,000 కేజెస్. 28,000 రావు సార్. ఆడ ఆ రోజుడు చూసి నాకు చెప్పారు సార్. మొత్తం 15,305. మనకు వచ్చేదే 13,000 కేజీలు. ఓకేనా? ఫ్రైడ్ రైస్, స్కూల్ రైస్, ఐసిడిఎస్. ఇదే ఇంత వచ్చింది. మరి స్కూల్స్ ఇంత రావే. యాడుంది నీకు స్కూల్స్? 6 ఇదే కదా 6. వీళ్ళకి అలాట్మెంట్ అది. ఇది రాయవా? ఆ పిల్లోడు చెప్పింది అన్ని కలిపి కదా. అదేమ్మా కదా 15,000 కేలా. ఇది రాయవా? ఇది రాయవా? సార్ ఇవన్నీ కలిపితేనే ఇది సార్. ఇవన్నీ ఇది స్కూల్ మొత్తం కలిపితేనే ఇది వచ్చింది. ఇది ఎండిఎం, ఇది ఐసిడిఎస్. కలపకుండా సార్ చెప్తున్నాడు అక్కడ. ఇప్పుడు వీళ్ళకు మామూలు పబ్లిక్ ఎంత వచ్చినాయి ఏమండి? పబ్లిక్ వచ్చి 15,531. 15,500. ఇది పబ్లిక్. సరే 515. నాకు మొత్తం అలాట్మెంట్ 994 షుగర్, రాగి పిండి 200. ఓకే, 15,515 బియ్యం. కానీ నేను పబ్లిక్ ఇచ్చింది 732 చక్కెర ప్యాకెట్లు, 250 రాగులు, 11,835 బియ్యం సార్. మిగిలినవి నా దగ్గర ఇవి ఉండాలి సార్. 3,679 నా దగ్గర బియ్యం ఉండాలి. ఐసిడిఎస్ అన్ని కలిపాను. అవి 15,510. అవి సెపరేట్ సార్. ఐసిడిసి స్కూల్ సెపరేట్. అది ఎక్కడ ఉంది? ఎక్కడ అండి వాళ్ళ లిస్ట్ లో ఎక్కడ ఉంది?
డిస్పాచ్ అయింది అది పూర్తి డిస్పాచ్ అయింది ఐసిడిసి ఎండిఎం చూపించండి నాకు ఆధారాలు చూపించండి అదే సార్ 3679కి ఏంది లెక్క ప్రీవియస్ అదేనాబా మీకు అర్థమవుతుందా ఇప్పుడు 3679 ప్రీవియస్ ఎంత ఉంది ఎంత ఏంటి ఏంటి చెప్పండి ఇవేంటివి ఇవి అవి హార్డ్ హోల్డర్ తంబేసి వెళ్ళిపోయారు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు సార్ మోసుకుపోయిన లేదు రాయ్ తీ అవి కొలతల్లో వేయండి ఎందుకు కార్డు హోల్డర్ కొనేవేమో నువ్వు మాకేం తెలుసమ్మా సార్ నో ఎస్ కాదమ్మా మనకు ఫిజికల్ గా ఏం జరుగుతుంది అనేది కావాలి మాకు పైన నంబర్ ఉందా ఎవరు పిలిపించు ఫిజికల్ గా ఏంది అనేది మాకు కావాలా నో సార్ ఎస్ సార్ అంటే మా పబ్లిక్ చెప్పే ఇది కూడా నోట్ చేసుకోండి ఆ పాయింట్ చేసి నాకు పంపించండి ఇదిగో ఇంకా కార్యక్రమం చూడండి దీని బుక్ చేయండి